ఆ, మళ్ళీ మొదలెట్టాడు. విజయ్, డైలీ 30 minutes వాకింగ్ చేయట్లేదా? లేదు. ఏ గురుకెక్కువ వస్తుంది నిద్రలో. బా రొటేషనల్ షిఫ్ట్స్ వల్ల నిద్ర సరిగ్గా ఉండట్లేదే. ఎప్పుడో ఒకసారి నిద్ర బాగా పడుతుంది, అప్పుడే తెలియకుండా గుర్తుకొచ్చేస్తుంది. ఎప్పుడో ఒకసారి కాదు విజయ్, రోజు గురుకు పెడుతున్నావు నువ్వు. దీనివల్ల నాకు అస్సలు నిద్ర ఉండట్లేదు విజయ్. సర్లే విజయ్, నా గురించి కూడా ఒకసారి అర్థం చేసుకో విజయ్. నువ్వు ఇలా గురుకు పెడుతుంటే నాకు అస్సలు నిద్ర ఉండట్లేదు. నా హెల్త్ కూడా పాడైపోతుంది. రేపటి నుండి నువ్వు చెప్పినట్టు వాకింగ్ ఎక్సర్సైజులు చేస్తాను, ఓకేనా? సరే. ఏదో పంచాయతీ అయిపోయింది నాకు. ఏంటి ఏంటండి ఈరోజు ఎక్సర్సైజ్ వాకింగ్ వెళ్ళావా నువ్వు? చేసా, 2 hours పైనే చేసా. అయినా ఇవన్నీ చేస్తే గుర్తురాదని ఎవరే నీకు చెప్పింది? ఛే, ఇంతకు ముందు ఆఫీస్ అయిన తర్వాత క్రికెట్ ఆడేవాడివి, అప్పుడు ఇంతగా గురుకుండేది కాదు. ఈ మధ్య నీకు ఫిజికల్ యాక్టివిటీసే లేవు, బాడీకి యాక్టివిటీస్ లేక గురుకెక్కువైపోతుంది. దానివల్ల నాకు నిద్ర ఉండట్లేదు. మెంటల్ దానా, ఛే, నీలా ఎవ్వరుండరే. నీదొక పిల్లి నిద్ర, పేపర్ కింద పడినా లేస్తావు. అయినా ఏదో లైట్ గురికొస్తుంది, దానికే పెద్ద ఓవర్ చేస్తున్నావు. ఎవరు గురుక వాళ్ళకి తెలియదులే. ఈసారి పడుకుంటావు కదా, అప్పుడు రికార్డ్ చేసి వినిపిస్తా. ఎంత గురుకు పెడతావో తెలుస్తుంది. అమ్మ తల్లి, నువ్వు చెప్పినట్టే రన్నింగ్ చేస్తున్నాను, నువ్వు చెప్పినట్టే వాకింగ్ కూడా చేస్తున్నాను. కావాలంటే క్రికెట్ కూడా ఆడతాను. నాకు నిద్ర వస్తుంది, పడుకొని ప్లీజ్. ఈరోజు గురుక పెట్టు, నీ సంగతి చెప్తాను. గుడ్ నైట్. ఏంట్రా ఈ గురుక? విజయ్, విజయ్, గురుక పెడుతున్నావు విజయ్. ఏంటే, నువ్వు చెప్పినా నీ చేస్తున్నాను కదా. నాకు రేపు ఆఫీస్ ఉంది జనని, ప్లీజ్. నాకు కూడా ఆఫీస్ ఉంది విజయ్, అర్థం చేసుకో ప్లీజ్. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు? పోనీ వెళ్ళి వేరే రూమ్లో పడుకోవాలా? అమ్మో, నేను ఒక్కదాన్ని పడుకోలేను, నాకు భయం. ఇదెక్కడ టార్చరే? సరే, దీనికి సొల్యూషన్ నువ్వే చెప్పు. నువ్వు గురుక పెట్టుకు, అది సొల్యూషన్. అరే మెంటలా, నేనేం చేస్తానే? నేనేమన్నా కావాలని గురుక పెడుతున్నానా? నాకదంతా తెలియదు విజయ్. నువ్వు నిద్రపోకు, గురుక పెట్టుకు, అంతే. నాకు నిద్ర వస్తుంది. గుడ్ నైట్. విజయ్, తలుపుతే విజయ్. విజయ్, ఎంతసేపు విజయ్? రోజు లేట్ అవుతుంది నాకు ఆఫీస్కి. ఏం చేస్తున్నావు అసలు? విజయ్, విజయ్, వస్తున్నా.
ఛ! ఛీ, దీనమ్మ బాత్రూంలో కూడా ప్రశాంతత లేదు. ఛ! విజయ్, నీ గురుకు వల్ల నాకు నిద్ర సరిగ్గా ఉండట్లేదు. చూడు, డార్క్ సర్కిల్స్ ఎలా వచ్చేసాయో. నేనెంత చెప్పినా ఏమీ పట్టించుకో నువ్వు. ప్లీజ్ ఏదో ఒకటి చేసి ఆ గురుకు మానుకోవా. డార్క్ సర్కిల్స్. జాను, హ? నీకు అర్థమవుతుందా? ఈ మధ్య మనం రోజు గొడవ పడుతున్నాం. అదేంటి, నేనే గొడవ చేస్తున్నట్టు మాట్లాడతావేంటి? ఆహా, నువ్వు చేయలేదు, నేను చేయలేదు. మనకొస్తున్నాయి. ఎందుకంటే మంచి నిద్ర లేకపోవడం వల్ల మనం రోజు రోజుకొక రకమైన సైకోలో తయారవుతున్నాం. అవును, అసలు లవ్లో ఉన్నప్పుడు మన ఇద్దరి మధ్య ఒక్క గొడవ కూడా ఉండేది కాదు కదా. ఎంత బాగుండేదో. అప్పుడు నాకు తెలియదులే, నువ్వు నిద్రపో, వేరే వాళ్ళ నిద్రపోనివ్వని. హలో, ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అని నీ గురుకు వల్లే కదా. అది మానేసి ఏదేదో మాట్లాడతావు. అదే, మనకంత డిస్టర్బెన్స్ ఉంటే వెళ్ళి వేరే రూమ్లో పడుకోవచ్చు కదా. అరే, నీకు తెలుసు కదా నేను వేరే రూమ్లోకి వెళ్ళి పడుకోవాలంటే నాకు చాలా భయం అని. ఇప్పుడు నీకు భయం అయితే నేను నిద్ర మానుకుని నీకు కాపలాగా ఉండాలా? చూడు, ఇదంతా కాదు. నా గురుకకు అడ్జస్ట్ అవ్వు, లేదా నీ భయాన్ని పోగొట్టుకో. నన్ను మాత్రం టార్చర్ పెట్టకే ప్లీజ్. అంతేకాని నా కోసం, సారీ మన కోసం నీ గురుకుని కంట్రోల్ చేసుకునే సొల్యూషన్ మాత్రం చూసుకో. దీనమ్మ జీవితం. ఏమైంది అలా ఉన్నావు? నా జాబ్ పోయింది. ఎందుకు? ఆఫీస్లో ఎప్పుడు ఆవలిస్తున్నానని జాబ్లోంచి తీసేశారు. ఏంటి ఈ మధ్య అలా కూడా తీసేస్తున్నారా? అదొక్కటే కాదులే, నిద్రపోతున్నానంట ఆఫీస్లో. నేను ఆవలించడం వల్ల పక్కన వాళ్ళ వర్క్ డిస్టర్బ్ అయ్యి వాళ్ళు కూడా ఏం చేయట్లేదంట. ఇలా చాలా రీజన్స్ చెప్పి జాబ్లోంచి తీసేశారు. నా పరిస్థితి కూడా ఇంచుమించు అంతే. నా జాబ్ కూడా పోయేలా ఉంది. ఇక ఇద్దరం ఇంట్లో కూర్చొని భజన చేసుకుందాం. ఈ మధ్య గొడవల వల్ల ఇంటిమసీ కూడా అంత ప్లెజర్గా అనిపించట్లేదు. సేమ్ హియర్. నేను కూడా వర్క్లో ఫోకస్ చేయలేకపోతున్నా ఈ చిన్న చిన్న ఇష్యూస్ వల్ల. నిద్ర లేకపోవడం వల్ల స్లీపీగా అనిపిస్తుంది డే అంతా. డిప్రెసివ్ థాట్స్ వచ్చేస్తున్నాయి. ఆఫీస్లో కూడా చాలా ప్రాబ్లం అయిపోతుంది. మనకున్న ప్రాబ్లమ్స్ పెద్దవి కాకపోయినా దాని ఎఫెక్ట్ కెరీర్ అండ్ హెల్త్ మీద పడుతుంది. అవును, ఈ నిద్ర లేకపోవడం వల్ల చిన్న చిన్న వాటికి చిరాకు వచ్చేస్తుంది. ప్రతి చిన్నదానికి కోప్పడిపోతున్నాం. ఏం చేద్దాం మరి? నాకేం అర్థం కావట్లేదు. ప్రస్తుతానికైతే నేను పక్క రూమ్లో పడుకుంటాను. ఎలా అయితే అలా అవని. బెస్ట్. నిద్రైనా బాగపోవచ్చు. అంటే మీ నిద్ర డిస్టర్బ్ అయ్యి తర్వాత మీ కెరియర్ డిస్టర్బ్ అయ్యి లైఫ్ అంతా స్ట్రెస్ఫుల్గా ఉంటుందని వేరు రూమ్లో పడుకుంటున్నారా? అంతేనా? ఎగ్జాక్ట్లీ. మరి మీ ఇద్దరి మధ్యన లవ్? నాకు తెలిసి ఈ లవ్ అంతా కొంతకాలమే బాగుంటుంది.
ఆ తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళది. ముందులా లవ్ యూ, మిస్ యూ చెప్పే ఓపిక ఇద్దరికి లేదు. నైస్ రా. అరే అరే ఇలా కూడా ఉండొచ్చని ఇప్పుడే తెలిసిందిరా. నీకు కొత్త కదా, స్టార్టింగ్లో ఎగ్జైట్మెంట్ అలానే ఉంటుంది. కొన్నాళ్ళు పోతే జీవితం ఏంటో తెలుస్తుంది. తనే అనుకుంటా ఫోను, లేపు, లేకపోతే నీకు కూడా స్టార్ట్ అయిద్దిరా. రే నాకున్న భయాలకి ఇంకా భయపెట్టకరా బాబు. ఉండు. రే 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 జాగ్రత్త హ్యాండిల్ చేసుకో. హలో చెప్పు. ఏంటి ఫ్రెండ్స్ తో పార్టీనా? బాగా లేట్ అయినట్టుంది. అవును, ఫ్రెండ్ స్టోరీ చెప్తున్నాడు, కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించి అలా లేట్ అయింది. ఏంటో ఆ స్టోరీ? ఏదో స్లీప్ డివర్స్ అట. ఈ మధ్య ఇవే ఎక్కువ కేసెస్ వస్తున్నాయి నాకు కూడా. కొత్తగా ఉంది కదా, ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు, హ్యాపీగా ఉండొచ్చు. స్లీప్ డివోర్స్ తీసుకున్నాక స్టార్టింగ్ లో కొద్ది రోజులు హ్యాపీగా ఉంటారు. రూమ్స్ లో పడుకోవడం వల్ల వాళ్ళు మెల్లగా ఫిజికల్ రియాక్షన్ కూడా దూరం అయ్యారు. కనీసం వీక్లీ వన్స్ కూడా కలిసి పడుకునే వాళ్ళు కాదు. అలా దూరం పెరిగిపోయి వాళ్ళు వేరే వేరే పార్ట్నర్స్ కి అట్రాక్ట్ అవ్వడం, ఫిజికల్ గా ఒకటవడం, అలా ఇల్లీగల్ అఫైర్స్ అయిపోయి ఒకరికొకరు తెలిసిపోయి ఫైనల్ గా డివోర్స్ అవుతుంది అంతే. అంటే ఇప్పుడు నా ఫ్రెండ్ కూడా అలానే జరుగుతుందా? ఎగ్జాక్ట్ గా అదే జరుగుతుందని చెప్పలేం. బట్ ఎక్కువ రోజులు ఎలా ఉంటే ఎమోషనల్ బాండింగ్ కూడా పోతుంది, మొత్తానికి డివోర్స్ అవుతుంది. హా, చెప్తా. అవును, ఇంతకీ నీకు గురక ప్రాబ్లం ఉందా? హా? గురక? నీకెందుకు వచ్చిందా ఇలాంటి డౌట్స్ అన్నీ ఇప్పుడు?